వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపుకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మెలో కార్మికులు పాల్గొంటున్నారు. అందులో భాగంగా నేడు కాంట్రాక్టు కార్మికులు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి కార్యక్రమాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు దిగారు. తమను ఉద్యోగం నుంచి తొలగించేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపుకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మెలో కార్మికులు పాల్గొంటున్నారు. అందులో భాగంగా నేడు కాంట్రాక్టు కార్మికులు అడ్మిట్ బిల్డింగ్ ముట్టడి కార్యక్రమాన్ని యాజమాన్యం కుట్ర పన్నుతుందని నిరసన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రధాన కార్యాలయం ముట్టడికి ప్రయత్నం చేశారు. గతంలో 1150 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని గుర్తు చేశారు. మరో 5500 మందిని తొలగించేందుకు రెడీ అవుతున్నారని ఆరోపించారు. ఈ రోజు వరకు సమ్మె కొనసాగిస్తామని, యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ కార్మికులు సంఘాల నాయకులు ఆదినారాయణ, అయోధ్యరాం, నాగరాజు, బైరెడ్డి, KSN రావు, PV రామణ మూర్తి, యు రామస్వామి, వైటి దాస్, కొమ్ము ప్రసాద్, శ్రీనివాసరాజు, OV రావు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, మనం డ్యూటీలు చేసినా మనల్ని ఉంచరు, డ్యూటీలు చేయకపోయినా మనల్ని ఉంచరు. మనం దీని గురించి గట్టిగా పోరాడితే తప్ప మనం ఇక్కడ నిలబడలేమని చెప్పేసి మీ కార్మికులకి ప్రత్యేకించి ఫోన్లు చేసి ఖచ్చితంగా చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చే వరకు మనం ADM బిల్డింగ్ ముట్టడన్నాము. ఆ ముట్టడి కార్యక్రమంలోని మనం కంటిన్యూగా ఇక్కడే ఉంటాం కాబట్టి ఎవరు వచ్చి వెళ్ళారా మనం మట్టుకు ఇక్కడి నుండి కదలము. మనల్ని అందరినీ కానీ అరెస్ట్ చేసినట్టయితే అందరూ స్టేషన్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. తీసుకెళ్తే నాయకుల మీరు అందరూ కూడా అరెస్ట్ వెళ్ళిపోతే దాని తర్వాత అవసరం అనుకుంటే రేపు 7:30 సరికి 8 సరికి మొత్తం అందరూ కూడా ఉదయాన్నే ఇక్కడ చేరుకొని మొత్తం ఈ గేట్లు ఆ గేట్లోకి ఏ మనిషి ఎంప్లాయ్ కాదు అది నీకు నాకు అని కాదు. ఆ భయం పోవాలంటే ఈరోజు చేసే కార్యక్రమానికి మనం సిద్ధంగా ఉండాలి. లోపలికి వెళ్ళి 1400 మంది లిస్ట్ పెట్టారు. రేపు మళ్ళీ సెప్టెంబర్లో 14, మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ కొంతమంది సుమారుగా 7000 మంది కాంట్రాక్ట్ కార్మికులు బయట పెడతారు. ఈ 7000 మంది కాంట్రాక్ట్ కార్మికులు బయట పడే దాంట్లో మనం అందరూ కూడా అందరూ ఉండాలని దానికే పోరాటం చేస్తున్నాం. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో మనము ఈ సమావేశంలో పిలిపించే పరిస్థితి లేదు. కాబట్టి ఆలోచించుకొని దయచేసి మన సమ్మె కొనసాగుతుంది. ఎంతమంది ఉంటే అంతమంది వరకు మనం ఇక్కడ చేస్తాం. రాబోయే రోజుల్లో మన వాళ్ళు చెప్పినట్టు మనం చెప్పినట్టుగా ఏ వాళ్ళు బి వాళ్ళు ఇన్ అవుట్ వచ్చే వాళ్ళకి రోడ్డు మీద కూర్చొని దండాలు పెట్టుకొని గుట్లు ఎప్పుకొని తిరుగుతూ వెళ్ళగలరు నాయనని వీళ్ళు బతిమాలుకుందాం. మన ఎమ్మెల్యే ఎంపీల దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ అవుట్ అయిన వాళ్ళ దగ్గరికి దండాలు పెట్టి మాకు సహకరించాలని మనం అడగాలి. అడగపోతే తెలియదు. ఈరోజు 2 గంటలకి మన వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ ఏజెంట్కి వెళ్ళే అందరూ ఏలో బీలో బయటకు వస్తారు. ఏ గేట్ మీద ఆ గేట్లో కూర్చొని మళ్ళీ రికార్డ్ చేయవలసిన బాధ్యత.
చేపించారు.